ఇదన్నమాట. ఇది దీనికి ఆరెంజ్ వస్తాయి ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ గొట్టాల్లాగా వస్తాయి. దీనికి ఎక్కడ పడితే అక్కడ గనుపుల్లాగా ఉండి, ఇది చూడండి రూట్స్ వస్తాయి వీటికి. మనం ఈ కొమ్మ పెట్టుకున్నా చాలు, కొంచెం ఇక్కడ ఇది ఇట్లా పెట్టేసి మట్టిలో నేను ఈ కొమ్మ ఒకటి మొదలు ఒకటి 2 పెడతాను. ఏది వస్తే అది వస్తుంది. ఎందుకంటే దానికి రూట్స్ ఉన్నాయని ఆ రూట్ దగ్గర మట్టిలో కుచ్చుతా. ఇది మాత్రం ఇలా ఇలా నిలువుగా పెట్టేసుకొని, దీనికి అంత లేదు, అదే బాగున్నట్టు అనిపిస్తుంది. ఉంది దీనికి కూడా, ఇది ఇక్కడ కొమ్మలో ఉంది. ఈ కొమ్మ దాకా పెట్టేస్తాను ఇట్లా మట్టిలో, ఇలా ఇలా. ఇలాంటి మొక్క మేము గార్డెన్ పెట్టకముందే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం గ్రౌండ్ ఫ్లోర్లో బయట పెట్టాము, గేట్ బయట. అప్పుడు మొక్కల గురించి అంతగా తెలవదు నాకు. ఆవులు వచ్చి తినేసినాయి, ఇంకా దాని గురించి పట్టించుకోవాలా నేను. ఈ మధ్యన గార్డెన్ పెంచడం అలవాటు అయిపోయి పెద్ద గార్డెన్ అయిపోయింది. అప్పుడు మనకి వెరైటీ ఎక్కడ ఏది ఉంటే అది కావాలి, పెట్టాలి, తీసుకొచ్చి కలెక్షన్ చేయాలి అని. ఇప్పుడు ఎక్కడ ఏది దొరికినా కూడా వదలట్లా. ఇట్లో పెట్టినా కూడా అంత కేర్ తీసుకునే వాళ్ళం కాదు, మొక్కల గురించి పెద్దగా తెలిసేది కాదు. ఒకటి తెచ్చిపెట్టిన తర్వాత బాగుంటే బాగుంది అనుకునే వాళ్ళం. ఇంకా అంతటితో అది ఎండిపోయినా ఆవులు తినేసినా సరేలే అని వదిలేసి ఊరుకుండేవాళ్ళం. ఇప్పుడు అందరూ గార్డెన్ పెంచుతున్నారు కదా, అందుకని ఒకరిని చూసి ఒకళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి మొక్కల మీద చాలా ప్రేమ పెంచుకుంటున్నారు. మొక్కల మీద దానికి ఏదన్నా అయితే మనకు అయిపోయినట్టే బాగా ఫీలింగ్ వచ్చేస్తుంది. దీన్ని బొంగుకు పాకిచ్చేస్తే తొందరగా పాకిద్ది అన్నమాట. ఈ క్లేపర్ తొందరగా ఫ్లవర్స్ వస్తాయి మనకి.